అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ 'దృశ్యాలు' రచించిన వారు కె. వరలక్ష్మి. మరి ఈరోజు కథ వినబోయే ముందు మీ అందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా కథలోకెళ్దాం. 5వ అంతస్తు బాల్కనీలో కూర్చున్నాడు ప్రభాకరమూర్తి. అతని ముందు విశాలమైన రోడ్డు. రోడ్డు అవతల అంతుతలేని సముద్రం. గత 2 ఏళ్లుగా సముద్రాన్నలా కలలో నింపుకుంటూనే ఉన్నాడు. నిరంతరం సముద్రం అలా రోడ్డు మీదకొచ్చి కెరటాలను పంపి వెనక్కి వెళ్ళటం విసుగు విరామలేని చర్య. ఈ భవంతి నిర్మించినప్పటి నుంచి ఎన్నో ఏళ్లుగా అతనెన్నడూ సముద్రాన్ని గమనించింది లేదు. ఈ 2 ఏళ్లుగా నిద్రపోయేటప్పుడు తప్ప గమనించకుండా ఉన్నది లేదు. ఎంతో ఇష్టంగా ఏ వ్యూ నుంచి చూసినా సముద్రం కనిపించేలా ప్లాన్ చేసి నిర్మించుకున్నటువంటి భవంతి అది. ఆ సముద్రంలాగే 2 ఏళ్ల క్రితం వరకు విసుగు విరామలేని పరుగుల జీవితం గడిపాడు మూర్తి. ఏనాడు అతనికి వయసు గుర్తుకు రాలేదు. ఆ పరుగుల జీవితంలోని ఆనందాన్ని, దానివల్ల వచ్చిపడే సంపదని చాలా ఎంజాయ్ చేశాడు. ఉన్నట్టుండి ఉధృతంగా ప్రవహించిన నదికి అడ్డుకట్ట వేసినట్టుగా అనారోగ్యం తనను సంఖ్యలు వేసి ఆపేసింది. హాస్పిటల్ రిజిస్టర్లో చూస్తే గుర్తొచ్చింది నిరుడే తన వయసు 70 దాటిందని. అయితే ఏమైంది? అదో లెక్క కాదతనికి. ఎంత డెబ్బైనా కట్ చేసి తిరిగి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాడు. ఎప్పట్లాగే లేడీలాగా పరిగెత్తడాలనుకున్నాడు కానీ చిత్రంగా ఆ పరుగుల కళ్ళెం వేస్తూ కాళ్ళు 2 పట్టేశాయి. ఎన్నెన్నో పరీక్షలు, ఎందరో డాక్టర్లు, ఏవేవో అర్థం కాని పేర్లు. 3 నెలల హాస్పిటల్లో వాసం ముగిసి వీల్ చైర్లో ఇంటికి చేరుకున్నాడు. ఇప్పుడిక చేరుకున్న చక్రాలే అతని కాళ్ళయ్యాయి. ఇంటికొచ్చిన తర్వాత 6 నెలల పాటు మందులు మింగుతూ లేచి తిరగలని ఎదురుచూశాడు. క్రమంగా ఆ ఆశ కూడా అడుగంటిపోయింది. మిగిలిన మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వెన్నెముక బలహీనమైపోయింది. ఒంట్లో ఓపిక హరించిపోయింది. అయినా మొండిగా వీల్ చైర్తోనే తిరగాలని చూశాడు. అతని వ్యాపారం అలాంటిది. నిరంతరం విమానంలో తిరిగినవాడు తిరిగినట్టే ఉండేవాడు. కానీ కొడుకు రాహుల్ అతని సాహసాన్ని సమర్థించలేదు. ఇక పరుగులు ఆపమన్నాడు. అన్నీ తను చూసుకుంటా అన్నాడు. బయటికి కదలకుండా కట్టడి చేసేశాడు. మూర్తి భార్య కూడా కొడుకునే వెనకేసుకొచ్చింది. పిల్లకాకి వాడికి ఏం తెలుసులే, కాలబెరానికి రాకపోడు అనుకున్నాడు మూర్తి. కానీ అలా జరగలేదు. మొదట్లో తన సలహాల కోసం వచ్చేవాడు. అన్నీ తండ్రితో సంప్రదించేవాడు రాహుల్. క్రమంగా అతని ప్రమేయం తగ్గిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇక మూర్తి ఉత్సవం మూర్తి అయిపోయాడు అని మూర్తి అనుకుని రోజు ఉండటం లేదు. అతని బుర్రలో ఎన్ని ఆలోచనలు గింగిరాలు తిరుగుతున్నా అతని చూపులు మాత్రం సముద్రం మీద నిలిచి ఉంటాయి. సముద్రంలో తిరుగుతున్న బోట్స్ మీద అతని చూపు అతుకుపోయి ఉంది. ఎన్నిసార్లు తను బోటింగ్కి వెళ్ళాలనుకున్నాడు. ఎన్నిసార్లు షిప్లో ఎక్కడికైనా ట్రిప్ వేస్తారని భార్య లక్ష్మికి మాట ఇవ్వలేదు. ఇప్పుడిక అవేవీ సాధ్యపడవు. క్రమంగా తన లోపలి ధైర్యం స్టోనీ మీడ్స్ అడగంటిపోయింది. అసంతృప్తి ఆవరించుకుంది. దానివల్ల కోపం, దిగులు అలుముకుంటున్నాయి. ఊహించని ఈ విపత్తు తన మీద ఇలా విరుచుకు పడుతుందని మూర్తి కలలో కూడా అనుకోలేదు. ఈ మధ్య అతనికి మరో అనుమానం మొదలైంది. తన మాటని ఎవరూ ఖాతరు చేయటలేదని. డైనింగ్ టేబుల్ దగ్గర అతనితో చెప్పబోతే ఎవరూ వినిపించుకున్నట్టే ఎవరి సంభాషణలో వాళ్ళు ఉంటున్నారు. కొన్ని విషయాలు అతనికి తెలియాలి అన్నట్టు చెప్తారే కానీ అతని నిర్ణయాన్ని ఎవరూ అడగటం లేదు. కొన్ని విషయాలు తనకు చెప్పకుండానే దాటవేస్తున్నాడని అతడు గమనించాడు. ఒకటే పరుగుతో సంపాదించిన కోట్ల ఆస్తి తనను ఈనాడు ఆదుకోవటం లేదు. ఆ ఆస్తితో తనకేమీ అవసరం లేకుండా పోయింది. తనిప్పుడు కావాలి అన్నా ఖర్చు పెట్టలేడు. అసలు తనకు డబ్బుతో అవసరమే లేకుండా పోయింది. అన్నీ వాళ్ళే చక్కబెట్టుకుంటున్నారు. తన చేతిలో డబ్బులుండవని తెలియటం వల్ల తన కేర్ టేకర్కి కూడా తన మీద గౌరవం పోయినట్టుంది. తను బాగా ఉన్నప్పుడు వంగి వంగి చేతులు నలుపుకుంటూ చిల్లర ఖర్చులకు అడిగే బాల ఇప్పుడు తన దగ్గర డబ్బు ప్రసక్తి తేవటమే మానేశాడు. చివరికి వంటలక వరాలమ్మ కూడా ఏం వండమంటారు అని అడగటమే మానేసింది. సముద్ర పోటున చిన్నపిల్లలిద్దరూ ఇసుకలో పరిగెత్తుతూ ఆడుకుంటున్నారు. అక్కడికి దగ్గరలో వాళ్ళ తల్లిదండ్రులు కాబోలు వాళ్ళని చూస్తూ
కబుర్లు కలబోసుకుంటున్నారు. థ్యాంక్ గాడ్ కళ్ళద్దాల నుంచి తను అన్నీ చూడగలుగుతున్నందుకు. హఠాత్తుగా తన బాల్యం గుర్తొచ్చింది మూర్తికి. ఇన్నేళ్లుగా మర్చిపోయిన బాల్యం. ముందుగా పెద్దక్క గుర్తొచ్చింది. ఒరే ప్రభా అని పిలిచి పెద్దక్క. మూర్తికి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు, ఒక చెల్లి. తల్లి తండ్రి వాళ్ళ పనుల్లో తీరిక లేకుండా ఉంటే వాళ్ళ పెద్దకే అందరినీ చూసుకునేది. స్నానాలు చేయించడం, అన్నాలు తినిపించడం, పాఠాలు చదివించడం, ఆటలాడించడం, కథలు చెప్పడం, నిద్రపుచ్చటం. అందరూ ముఖ్యంగా తను పెద్దక్కని అంటిపెట్టుకుని తిరిగేవాడు. పెద్దక్క చెప్పే కథలు ఎంతో బాగుండేవి. ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ ఉండే పెద్దక్క నిద్రపోయే ముందు రోజూ కథలు చెప్పేది. పెద్ద పందిరి మంచం మీద మధ్యలో పెద్దక్క, అటిద్దరు ఇటిద్దరు తమ్ముళ్ళు చెల్లెలు. ఒక అక్క చెప్పే కథ బాగా వినబడాలని తను ఎప్పుడు అక్కపక్కనే చేరేవాడు. ఒక్కోసారి మిగిలిన ముగ్గురు ఏడ్చి గొడవ పెడితే చీటీలు వేయాల్సి వచ్చేది. ఆ చీటీలు తనే రాసి అన్నిటి మీద తన పేరే రాసుకునేవాడు మూర్తి. మూర్తి పెదవి మీద నవ్వు పొంగింది. బాల్యం ఎవరికైనా మధురమైంది అని ఎందుకంటారో అర్థమైంది. 15 ఏళ్ళకి పెళ్లి చేసి పంపించిన పెద్దక్క ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు తాము నలుగురు. చిన్నక్క తను చెప్తానే సిద్ధమేది కానీ అవి ఎవరికి నచ్చేవి కాదు. అసలు చిన్నక్క కథలు చెప్పడమే రాదని తేల్చేశాడు. ఓసారి తన చిన్నక్క ఉడికిపోయి పక్కనే ఉన్న రాగి చెంతో తన నెత్తి మీద ఒకటి ఇచ్చింది. అప్రయత్నంగా తల తడుముకున్నాడు మూర్తి. చిలిపి తగాదలునే ఎంతెంత ప్రేమలు, ఎంతెంత అభిమానాలు. పెద్దవై ఎవరి జీవితాల వల్ల అయ్యాక ఆ ప్రేమల అభిమానాలు ఎప్పుడు ఇంకిపోయా గుర్తుకు రావటం లేదు. లేదు, వారు నలుగురు తనకు ఉత్తరాలు రాసి తర్వాత కళ్ళు ఫోన్లు చేసి తనతో బంధాన్ని వదులుకోకూడదని చాలా ప్రయత్నించేవాళ్ళు. తనే సంపాదన అనే బిజీలో కూరుకుపోయి వారిని పట్టించుకోవడం మానేశాడు. తనని చూడాలని వాళ్ళు వస్తే పలకరించడానికి తనకి టైం ఉండేది కాదు. అన్నీ లక్ష్మి చూసుకుంటుందిలే అని వదిలేసేవాడు. తన కాలంలోనూ వాళ్ళు కాలినడకన తిరిగే వ్యత్యాసం వచ్చాక లక్ష్మి కూడా వాళ్ళని దూరం పెట్టింది. ఆర్థికపరమైన అవసరాల కోసం వాళ్ళెవరూ చేయి చాచి తన దగ్గరికి ఎప్పుడూ రాలేదు. వస్తారేమనే భయం లక్ష్మికి ఉండేది. వాళ్ళెవరి పిల్ వాళ్ళ ఎవరి పిల్లల పెళ్ళికి శుభకార్యాలకు వెళ్ళడం గుర్తు కూడా లేదు తనకి. ఇక్కడి వరకు ఎందుకు, తన తండ్రి పోయాక తల్లి వచ్చి తమ ఇంట్లో ఉన్నప్పుడు ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తే అమ్మను గదిలో పెట్టి తలుపు గడియ వేసేసేది లక్ష్మి. పల్లెటూళ్ళలో జీవించి నలిగిన చీల నుండి జీవితం గడిపితే మాత్రం అమ్మకు ఆ మాత్రం గ్రహింపుడని తాము ఎలా అనుకున్నారో. కాదు అంటే ఉండలేనని ఒక నిర్లక్ష్యం. ఆ మన్నాడే అమ్మ తన బట్టలు సర్దుకుని ఎందుకు వెళ్ళిపోయిందో తనకు తెలీదా? అవన్నీ తనకు తెలియకుండా జరిగిపోయాయని ఇప్పటికీ తను తాను మాపే పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? మూర్తి కళలోకి నీళ్ళొచ్చాయి. ఈ మధ్య ఎందుకో పిలవకుండానే కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. భుజం మీద టవల్తో ఒత్తుకున్నాడు. ఇప్పుడు తన తల్లి లేదు, రెండో అక్క లేదు. మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారో తనకు తెలీదు. తను ఇలా అయిపోయాడని వాళ్ళకి తెలుసో లేదో. వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా లేవు. బీచ్లో పిల్లాట ముగిసింది. తల్లిదండ్రులతో కలిసి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఈ లోపల రోడ్డు మీద వెళ్తున్న వాహనానికి చెయ్యి ఊపుతూ పగలబడి నవ్వుకుంటున్నారు. అందులో అంత ఆనందం ఏముందో. మూర్తి కళ్ళలోకి ఆనందం పొంగి వచ్చింది. అంతలో మరో దృశ్యం మీదికి అతని దృష్టి మళ్ళింది. ఒక ఆడ మనిషి తనంత పొడవున్న ప్లాస్టిక్ సంచి కూడా భుజాన వేసుకుని రోడ్డు పక్కన దొరుకుతున్న ఏదో పనికిరాని పాత సామాన్లు ఏరుకుంటుంది. ఆమె కూతురు కాబోలు 6 ఏళ్ల పిల్ల. రోడ్డుకు అవతల ఏం దొరికిందో ఆనందంగా యువతలకు పరిగెత్తుకొస్తుంది. హఠాత్తుగా ఆటో ఒకటి ఆ పిల్లని రాసుకున్నంత వేగంగా వెళ్ళింది. మూర్తికి గుండె అనేంత పనింది. ఆ పిల్ల కానీ తల్లి కానీ అదేమీ పట్టించుకున్నట్టే లేదు. ఆ పిల్ల అదే వేగంతో వచ్చి తల్లిని వాటేసుకుంది. ఆనందంగా ఏదో చెప్తుంది. ఆ తల్లి వినిపించుకోకుండా ముందుకెళ్ళిపోతుంది. చిన్నప్పుడు తన తల్లిని అలా వాటేసుకుంటే ఆమె చేస్తున్న బండి పక్కన పెట్టి తన జుట్టు నిమిరి బుగ్గలు పొనికి ముద్దు పెట్టుకునేది. గుండె మీద నుంచి చేతిని తీస్తూ చూసుకున్నాడు మూర్తి. ముంజేతుల నిండా ముడతలు. అద్దంలో చూసుకుంటే ముఖం నిండా ముడతలు. ఈ మధ్య టై వేసుకోక జుట్టు అంతా తెల్లబడిపోయింది. ఎంత ముసలివన్నైపోయానో తను. మూర్తికి మళ్ళీ దుఃఖం పొంగి పొర్లింది. ఎంతో దిగులుగా ఉంది. హఠాత్తుగా కోడలు ప్రవీణ పిల్లవాని వెంట పెట్టుకుని హరీబరీగా వచ్చింది. పెట్టు పెట్టు, తొందరగా తాతగారి కాళ్ళకి దండ పెట్టు అంటుంది ఇంగ్లీష్లో. వాడు ఫోన్లోకి చూసుకుంటూ ఏదో లోకంలో ఉన్నాడు. చెయ్యి పట్టండి అంటూ చేతిలో అక్షింతలకు నెత్తిపడేసింది. 12 ఏళ్ల పిల్లవాడు.
ఫోన్లోకి తప్ప మరి దేనికి తలవంచిన వాడి తలను బలవంతంగా రెండించులు వంచగలిగింది. మూర్తి అక్షతలు పైకి జల్లాడు. కొన్ని కోడలు తల మీద కూడా పడ్డాయి. ఆమె చికాకును కనబడనీయకుండా దులుపుకుంది. తిరిగి పిల్లవాడు రెక్క పట్టుకుని ఈడ్చుకెళ్తుంటే వెనుక నుంచి అడిగాడు, ఏమిటమ్మా విశేషం? ఈవేళ పండగ కదా అందామె ఒక క్షణం ఆగి. ఏం పండుగ అంటాడేమోనని వినాయక చవితి అంది. ఎవరో తరుముకొస్తున్నారని అంత పరుగులెందుకు అనుకున్నాడు మూర్తి. 2 ఏళ్ల క్రితం వరకు కూడా తాను ఇలాగే పరుగులు పెట్టిన విషయం మర్చిపోయాడు. సముద్రం మీద ఏవో పక్షులు గుంపులు గుంపులుగా వాలి పైకి లేస్తున్నాయి. పండగలని ఎప్పుడో వాట్సాప్ మెసేజ్లకు పరిమితమైపోయాయి. నలుగురు కలిస్తేనే కదా పండగ అనుకున్నాడు మూర్తి. తన 2 కూతుళ్ళు మనవరాళ్ళు అంతే. కొడుకు అంతే. కొడుకు కూతురు భూగోళానికి అవతల పక్కన ఉన్నారు. పండగలకి పబ్బాలకి రారు. తన బాల్యంలో పండగంటే ఇంత సందడి. మేనత్తలు అక్కలు కుటుంబాలతో రావటం, తలంట్లు, కొత్త బట్టలు, పిండి వంటలు, ఊరి మీద పడి తిరగడాలు, సినిమా హాల్లో ఇరుక్కుని సినిమాలు చూట్టాలు, అర్ధరాత్రి దాటే వరకు కబుర్లు, ఎక్కడ చోటు దొరికితే అక్కడ పడి నిద్రపోవటాలు. ఎంత బాగుండేది. వాళ్ళంతా వెళ్ళిపోయాక ఇల్లు చిన్నపోయి మళ్ళీ పండగ ఎప్పుడు వస్తుందని ఎదురు చుట్టాం. తను కలినింటి అమ్మాయని పెళ్లి చేసుకుని సిటీకి వచ్చేశాక 2 సార్లు కాబోలు వెళ్ళగలిగారు తమ ఇంటి పండగలకి. అక్కడ లక్ష్మి తన వాళ్ళెవరితోనూ కలవకపోయేది. పైగా అదంతా అనాగరిక పద్ధతిని తేల్చేసింది. అలాంటి చోట్లకు వెళ్తే తన పిల్లలు చెడిపోతారని భయపడింది. ఆమె ఆస్తినిచ్చిన మెట్లేకి పైకి వచ్చే ప్రయత్నంలో ఉన్న తను ఆమె అన్నది ఏదీ కాదని ఖండించలేకపోయేవాడు. నేను అక్కడి నుంచి వచ్చాను కదా అని అనలేకపోయాడు. ఇప్పుడు ఒకసారి కాలం వెనక్కి నడిచి ఒకే ఒకసారి తన వాళ్ళందరితో గడపగలితే ఎంత బాగుండు. జనం సందడి వల్ల సముద్రపు హోరు స్పష్టంగా వినిపిస్తుంది. హఠాత్తుగా గుర్తొచ్చింది. ఓసారి తన తమ్ముడేదో ఆర్థికపరమైన ఇబ్బందిలో ఉండి తనని సహాయం అడగాలని వచ్చాడట. తను సరిగ్గా పలకరించలేదని అడగకుండానే వెళ్ళిపోయాడట. తర్వాత తల్లి చెప్తే తెలిసింది. అప్పుడైనా తను అడగొచ్చు కదా, తనేమైనా పరాయవాడా? ఇంకోసారి తన ప్రాణ స్నేహితుల ఇంట్లో పెళ్లికి వెళ్ళినప్పుడు తను తిరిగి వచ్చేయబోతుంటే చెల్లెలు చెరువుగా తన కార్ దగ్గరకు వచ్చి పెద్ద పాలన బట్టలు సర్దుకుని, అన్నయ్య నాకు ఒంట్లో నలతగా ఉంటుందిరా, డాక్టర్లు పెద్ద హాస్పిటల్లో చూపించుకోమంటున్నారు, నువ్వు వస్తావని నీతో వద్దామని ఆగాను, మీ బావ కూడా వెళ్ళి చూపించుకుంటున్నాడన్నయ్య అంది. ఇలా చెప్పపెట్టకుండా తీసుకెళ్తే లక్ష్మి ఎలా రియాక్ట్ అవుతుందో తనకు బాగా తెలుసు. ఎక్కడికి వస్తావు అన్నాడు. ఎంత మామూలుగా అందామనుకున్నా తన గొంతు హార్ష్గా పలికింది. తన ముఖంలోకి చూస్తున్న చెల్లెలు అక్కడ చికాకును కూడా గమనించి దెబ్బతిన్న పక్షిలా చూసింది. ఇరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అదే చివరిసారి తాను ఆమెను చూడటం. చిన్నప్పుడంతా అన్నయ్య అన్నయ్య అంటూ తన వెంట తిరిగిన తమ్ముడు చెల్లి అలా దూరంగా జరిగిపోయారు. లక్ష్మి వచ్చింది. పండగ అలంకరణ కాబోలు పట్టుచీర కట్టుకుని నగలన్నీ అలంకరించుకుంది. ఇంకా ఇలానే ఉన్నారా పండుగ పూట? రాహుల్ మీకోసం పక్కు నుంచి పంచెలు తెప్పించాడు అంటూనే బాలా ఎక్కడ చచ్చావు అని అరిచింది. వాడు పరిగెత్తుకొచ్చాడు. అయ్యగారికి స్నానం చేయించి కొత్త బట్టలు కట్టాలని తెలియదా? తెలుసమ్మగారు, అయ్యగారే ఎప్పుడు అలా సాయంత్రాన్ని చూస్తూ ఉండిపోతారు. ఏంటుందో మరి సాయంత్రంలో అని గొనుగుతూ గీజర్ ఆంచడానికి వెళ్ళాడు. పోనీలే చూసుకొని, ఎంత చూసినా ఇంకా కొన్నాలే కదా. రాహుల్ బాబు, సముద్రానికి దూరంగా కడుతున్న 20 అంతస్తుల ఫ్లాట్స్లోకి మారిపోదాం అనుకున్నానులే అంది లక్ష్మి. అవునా? తనతో ఒక్క మాట కూడా అనలేదే. అతనికి మళ్ళీ దుఃఖం పొంగి వచ్చింది. ఆసరా కోసం అన్నట్టుగా ఆమె నడుమును చేతులతో చుట్టేశాడు. ఉండండి, ఏంటిది, చీరని అరిగిపోతుంది అంటూ వదిలించుకుని దూరంగా జరిగింది. అతనికి నీరసంగా నిస్సహాయంగా అనిపించింది. గొంతు మిగుల్చుకుని అభ్యర్థనగా అడిగాడు. లక్ష్మి, మా వాళ్ళందరినీ చూడాలనిపిస్తుంది, ఒకసారి పిలుస్తావా అన్నాడు. అంతలోనే అనుమానంగా వస్తారంటావా అన్నాడు. ఏ, ఎందుకు రారు? అసలే వాళ్ళు డబ్బు మనుషులాయే అంది లక్ష్మి. అయినా ఇప్పుడు ఏమైందని?
ఏమైనా అయితే ఎలాగూ తప్పదు కదా అంది వెనక్కి తిరుగుతూ. మరి ఇదండి రోజు కథ. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.